హలో అండి. నేను మీ డాక్టర్ లోకేశ్వర్. కన్సల్టెంట్ సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి. సో, ఈ మధ్య కాలం లోపల చాలా మంది లోపల చూస్తున్నట్లయితే మగవారి లోపల ఇన్‌ఫర్టిలిటీ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఇంకా నా జీవితం ఏం లేదు. జీరో అయిపోయింది అని చెప్పేసి బాధపడుతుంటారనమాట. సో, జీరో స్థాయి నుండి హీరో స్థాయికి వెళ్ళాలనుకుంటే హోమియోపతి మెడిసిన్స్ వాడండి. ఎలా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలం లోపల చూస్తున్నట్లయితే చాలామంది ఇన్‌ఫర్టిలిటీ అనగానే ఆడవాళ్ళ లోపల ప్రాబ్లమ్స్, మగవాళ్ళ లోపల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయనేది కూడా గుర్తించుకోలేని స్థాయిలో ఉన్నారనమాట. సో, మగవాళ్ళ లోపల కలిగినటువంటి ప్రాబ్లమ్‌కి ఇంకా మా జీవితం అయిపోయింది. ఇంక మేమేం చేయలేము అని చెప్పేసి బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మగవారిలో కలిగేటువంటి స్పెర్మ్ కౌంట్ రిలేటెడ్‌గా, ఎరెక్టల్ డిస్‌ఫంక్షన్ రిలేటెడ్‌గా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లమ్‌ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో, ఎక్కువ మంది లోపల మగవాళ్ళ లోపల సంతానలేమి గల సమస్యలేంటి? దేనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయనంటే, ఫస్ట్ మగవాళ్ళ లోపల మనం చూసేదేంటంటే శుక్రకణాల సంఖ్య అనమాట. సెక్స్ పరంగా హ్యాపీగా ఉంది. సెక్స్ నార్మల్‌గా చేయగలుగుతున్నాము. అండ్ ఫర్దర్‌గా మనం చూడాల్సిన విషయం ఏందనంటే కౌంట్ అనమాట. సో, ఈ కౌంట్ పరంగా నార్మల్‌గున్నప్పుడు ఎలాంటి ఇబ్బందుండదు. నేచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కౌంట్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్ వచ్చిందో, స్పెర్మ్ కౌంట్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్ వచ్చిందో, ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ తీసుకొని ఆ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఐయుఐ, ఐవీఎఫ్ ఒకటే సొల్యూషన్ కాదు. హోమియోపతి మెడిసిన్స్‌తో కూడా ఈ కౌంట్‌ని అధిగమించడానికి, కౌంట్‌ని పెంచుకోవడానికి అవకాశం ఉందనమాట. సో, కౌంట్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్ చూస్తున్నట్లయితే, మనం యూజువల్‌గా 60-120 మిలియన్స్ 60 మిలియన్స్ ఉన్నట్లయితే హ్యాపీ. ఎలాంటి ఇబ్బందులు లేవు. బట్ ఎప్పుడైతే స్పెర్మ్ కౌంట్ తగ్గిందో, అలాంటి సందర్భాల లోపల ఇక లైఫ్‌లో ఏం లేదు, జీరో పొజిషన్‌లో ఉన్నాము. అందరూ నన్ను జీరోలా చూస్తున్నారు అని వాళ్ళలో లోలోన ఒక రకమైన డిప్రెషన్‌లోకి పోయేవాళ్ళు చాలామంది చూస్తుంటాం. బట్ భయపడాల్సిన అవసరం లేదు. హోమియోపతి లోపల డాక్టర్ కేర్ హోమియోపతి లోపల చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. సో, ఈ కౌంట్ పరంగా చూస్తున్నట్లయితే ఎక్కువగా చాలా మందిలో చూసిందంటే అలిగోస్పెర్మియా అనే సందర్భం లోపల ఎక్కువగా పేషెంట్స్ మన దగ్గరికి రావడం జరుగుతుంది. అలిగోస్పెర్మియా అంటే ఏందంటే ఉండాల్సిన దానికంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్లయితే దాన్ని అలిగోస్పెర్మియా అంటాం. దాని లోపల మైల్డ్ అలిగోస్పెర్మియా, మోడరేట్ అలిగోస్పెర్మియా, సివియర్ అలిగోస్పెర్మియా అని చెప్పేసి చెప్తుంటారనమాట. అంటే బిలో 5 మిలియన్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు దాన్ని సివియర్ అలిగోస్పెర్మియా అని చెప్పేసి చెప్తుంటాం. సో, స్పెర్మ్ కౌంట్ 5 మిలియన్స్ కంటే తక్కువగా ఉందనంటే ప్రెగ్నెన్సీ గురించి రిపీటెడ్‌గా కంటిన్యూగా ప్రాసెస్ చేస్తూ రెగ్యులర్‌గా ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో, అలాంటి సందర్భాల లోపల హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఆ సివియర్ ఆల్గోస్పెర్మియా కండిషన్‌ని మైల్డ్ టు మోడరేట్ టు నార్మల్ స్థాయికి తీసుకురావడానికి హోమియోపతి లోపల మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని చాలామందికి తెలియదు. సో, ఏందనంటే కొన్ని ఫుడ్ లోపల కొన్ని మార్పులు చేసుకుంటూ అంటే ఎక్కువగా స్పెర్మ్ కౌంట్ పెంచేది ఎక్కువగా ఆహార పదార్థాలున్నాయి. లైక్ ఫ్రూట్స్ లోపల చూసుకున్నట్లయితే దానిమ్మ కావచ్చు, అరటిపండే కావచ్చు, ఇలాంటివి తీసుకోవడం గానీ, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి తీసుకోవడం గానీ, మొలకెత్తిన ఆహార పదార్థాలు, మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల కావచ్చు, ఇలాంటివి గుమ్మడి గింజలు కావచ్చు, ఇలాంటి కొన్ని ఫుడ్ లోపల కొన్ని చేంజెస్ చేసుకుంటూ అండ్ మనకున్నటువంటి అలవాట్లు చాలామంది లోపల మనం చేసేటువంటి పొరపాటు ఏందనంటే ఆల్కహాల్, స్మోకింగ్ ఇది సర్వనాశనం చేస్తుంది మగవాళ్ళని. సో, ఏమవుతుందంటే పెళ్ళికి ముందు రెగ్యులర్‌గా ఏదో మనకున్నటువంటి సర్కిల్ వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు స్మోకింగ్ హ్యాబిట్ అనేది నౌఎడేస్ కామన్ అయిపోయిందనమాట. సో, స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. అండ్ స్పెర్మ్ మోటిలిటీ కానీ మార్ఫలాజికల్‌గా క్వాలిటీ లోపల మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. సో, స్మోకింగ్ అలవాటున్నా, ఆల్కహాల్ అలవాటున్నా దానివల్ల కూడా కౌంట్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందేందంటే ఫుడీ ఉంటారు. సో, ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకు అంటే ఫుడ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు తీసుకొని ఒబేసిటీ వస్తుంది. సో, సెంట్రల్ ఒబేసిటీ ఉన్న సందర్భాలలో కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఫుడ్ ఇష్టంతో తీసుకున్నా గానీ అది ఫర్దర్‌గా మగవాళ్ళ లోపల సంతానలేమి సమస్యకు దారి తీయడానికి అవకాశం ఉంటుందనమాట. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్‌గా లేని సందర్భాల లోపల కూడా కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ చిన్నతనం లోపల తెలిసి తెలియని వయసు లోపల ఆహ్, స్ప అంటే స్క్రోటమ్‌కి అంటే బీజాలకి దెబ్బ తగలడం వల్ల కూడా వెరికోజిల్ అనేది ఏర్పడే సందర్భాలప్పుడు కూడా స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అంటే కారణం ఏంటి అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కౌంట్ ఎందుకు తగ్గిందంటే ఊరికే ఎవరికీ తగ్గదు. కొందరిలో ఆల్కహాల్ వల్ల తగ్గుతది, కొందరు స్మోకింగ్ వల్ల తగ్గుతది, కొందరికి వెరికోజిల్ వల్ల వస్తది, కొందరికి సెకండరీ ఇన్ఫెక్షన్ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్ ఉన్న సందర్భాలలో కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కొందరికి హార్మోన్ రిలేటెడ్‌గా హైపోథైరాయిడ్స్‌తో సఫర్ అవుతున్న వాళ్ళప్పుడు కూడా స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కారణం ఏంటనేది గుర్తించుకుంటూ ప్రాపర్‌గా మనం కౌన్సెలింగ్ చేసుకుంటూ మెడిసిన్స్ అనేవి అందించినట్లయితే అలిగోస్పెర్మియాలో ఉన్నటువంటి పర్సన్‌ని హీరో లెవెల్ లోపల నార్మల్ స్థాయికి తీసుకురావడానికి హోమియోపతితో సాధ్యమవుతుందనమాట. సో, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందనంటే
గబగబా ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఈరోజే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ప్రాబ్లం ఏందో గుర్తించి మీకు ట్రీట్మెంట్ అందిస్తారు. స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది.